హలో అండి. వెల్కమ్ టు రూపా మిద్దె వ్లాగ్స్. ఇవాళైతే మేము మైసూర్ జూకి వెళ్ళామండి. అప్పటి వీడియో ఇది. యాక్చువల్లీ మేము ఇది 1 మంత్ బ్యాక్ ముందే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు పోస్ట్ చేసుకోవడానికి నాకు టైం కుదిరింది. ఎడిట్ చేసి ఇలా పెట్టేస్తున్నాను. రాగా పెట్టేస్తాను ఎలా ఉండదు అలాగా. ఇక్కడైతే ఎంట్రీలోనే ఇక్కడ మా బాబు నిలబడ్డాక అక్కడ వాళ్ళు ఎంట్రీ బోర్డు దీని మ్యాప్ చూపిస్తున్నారండి. ఇక్కడైతే ఇవన్నీ కూడా ఫస్ట్లోనే బర్డ్ సెక్షన్ ఉంది. చాలా వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి. నేను అన్నీ కూడా జస్ట్ అలా మనకి క్లారిటీ లేదు అక్కడ. మెయిన్ అంతా కవర్ చేశారు కాబట్టి బర్డ్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ గ్లాసెస్తో కవర్ చేస్తున్నారండి. ఇక్కడ చాలా లెపర్డ్స్ ఉన్నాయన్నమాట. ఒక 4 లెపర్డ్స్ అయితే కవర్ పెట్టారు ఇందులో. మేము ఎక్కువగా ఈ మైసూర్ జూలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ప్రతి యానిమల్స్ దగ్గర అంటే చింపాంజీస్ కానీ ఇంకా మనకి ఫర్దర్గా ముందు వీడియోలో చింపాంజీస్ చూపిస్తాను. అక్కడ కూడా మొత్తం కూడా గ్లాసెస్తో కవర్ చేశారండి. మనకి హైదరాబాద్ జూలో అయితే ఇలా గ్లాసెస్తో ఎక్కడ కవర్ చేయలేదు. జస్ట్ ఇలా రైలింగ్స్ పెట్టేసి ఉంటారు. మనకు విజిబిలిటీ బాగుంటుంది. హైదరాబాద్ జూకి మైసూర్ జూకి ఇది ఒక డిఫరెన్స్ అయితే ఉంది మేజర్గా. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుందా అండి అక్కడ చింపాంజీ. అది యాక్చువల్లీ అందరూ చూస్తుండగా అటువైపు తిరిగింది. సంహౌ ఎలాగో కవర్ చేసాను దాన్ని. ఇదేం కైండ్ ఆఫ్ యానిమల్లో తెలియదండి. ఇక్కడ కూడా ఇంకా కొన్ని చింపాంజీస్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా గ్లాస్ కవర్ కాబట్టి మనకేమి ఎంతసేపు అయినా కూడా అక్కడే ఉండి వీడియో తీసుకోవచ్చు. సో కిడ్స్తో ఉన్న వాళ్ళకు కూడా అసలు ప్రాబ్లమే ఉండదు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఈ గొరిల్లాస్ చింపాంజీస్ హైదరాబాద్ జూలో లేవన్నమాట. మేము హైదరాబాద్ జూని ఇంతవరకు 2 times అలా విజిట్ చేసాం, కానీ అక్కడ మాకేం కనిపించలేదు ఇవన్నీ. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ అది ఫ్రంట్కి తిరగట్లేదు అనమాట. వీళ్ళిద్దరు మా అబ్బాయిలు. అది అలా వెళ్ళిపోతూ ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ బేర్స్ ఉన్నాయండి. చాలా బేర్స్ ఉన్నాయి. అక్కడ వచ్చిన కిడ్స్ అందరూ బలు బలు అని అరుస్తూ ఉన్నారు బేర్ని చూసినప్పుడు. ఇక్కడ ఇవి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ అంటండి. అంటే ఏషియన్ ఎలిఫెంట్స్కి ఆఫ్రికన్ ఎలిఫెంట్స్కి ఈ చెవులు చూసి మనము డిఫరెన్స్ చెప్పేయచ్చు. అలా చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకా టూ మోర్ స్పీషీస్ ఉంటాయంట, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే లేదు. రైనోకి అయితే గ్లాస్ ఏం పెట్టలేదు, అలాగే రైనోని చూపించారు. ఇంకా స్నేక్స్ అయితే లాట్ ఆఫ్ వెరైటీస్ అండి, చాలా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ క్రొకడైల్కి కూడా సపరేట్ సెక్షన్ పెట్టారు. ఆ క్రొకడైల్ సెక్షన్లో కూడా ఈచ్ క్రొకడైల్కి డిఫరెంట్ నేమింగ్ ఏదో ఇచ్చారండి. బట్ ఆల్మోస్ట్ అన్నీ సేమే ఉన్నాయండి. ఈ వైట్ ర్యాట్ ఒకటి స్నేక్ దగ్గర దానికి ఫుడ్ లాగా వేశారేమో. నెక్స్ట్ ఇక్కడ జిరాఫీ సెక్షన్ అయితే చాలా బాగుందండి. పిల్లలు ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేశారు వాటిని చూస్తూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.